వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. బాడీలో వచ్చే ఇంబ్యాలెన్సెస్కి రెమెడీస్ ఎక్కడుంటాయి? నేచర్లోనే ఉంటాయి. అది త్రూ ఆయుర్వేద మనం సాధించవచ్చు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. మ్యామ్, తీసుకునే ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, పొల్యూషన్ వల్ల పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ మీద. సో యూజువలీ పింపుల్స్ అన్నప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బయట తీసుకోవడానికి. బట్ అలా కాకుండా ఆయుర్వేద పరంగా చూసుకుంటే తెల్లచందనం, ఎర్రచందనం అలాగే ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో ఏది వాడితే మనకు పింపుల్స్కి ఎఫెక్టివ్గా ఉంటుంది? అండ్ అలోవెరా కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా. అవునవును. యాక్చువల్లీ పింపుల్ అనేది జనరల్గా ఏంటంటే ఏది కారణం అనేది ఒకటి తెలుసుకోవాలి. జనరల్ పింపుల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అందరూ ఏంటంటే పింపుల్స్ అని ఒకటే టైప్ ఆఫ్ పింపుల్స్ అనుకుంటారు, కానీ కాదు. కొంతమందికి ఫోర్ హెడ్ మీద మాత్రమే పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందికి చీక్స్ మీద మాత్రమే పింపుల్స్ వస్తుంటాయి, కొంతమందికి అక్కడక్కడ ఒకటి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ముందు రోజు బిర్యానీయో లేకపోతే స్వీట్సో తినగానే నెక్స్ట్ రోజుకి నేను ఉన్నానని చెప్పి టిక్ అని ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇవి టైప్స్. సో మనకి ఎందుకు వస్తుంది అనేది కారణం ఒకటి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదిక్లో కానీ దేంట్లో అయినా సరే. సో జనరల్గా ఏంటంటే ఈ ఫోర్ హెడ్ మీద వచ్చే వాటికి జనరల్గా ఏంటంటే మనకి మచ్చలు పడితే ఎర్రచందనం వాడాలి. మచ్చలు పడకుండా మనకి బర్నింగ్ సెన్సేషన్, పింపుల్ వస్తుంది బట్ మంట పుడుతుంది. ఈ మంట ఉండి పింపుల్ వస్తే వాటికి మాత్రం తెల్లచందనం వాడాలి. సో మనకి ఏదైతే సింగిల్ పింపుల్స్, గట్టిగా పింపుల్స్, ఇక్కడంతా కూడా చీక్స్ మీద ఎక్కువ పింపుల్స్ వస్తుంటాయి. వీళ్ళకి ఏంటంటే, మీరు బూరుగు చెట్టు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు. ఇప్పుడున్న మోడర్న్ వాళ్ళకి పాత చెట్లు ఏమీ తెలియదు. యాక్చువల్లీ బూరుగు చెట్టుకి బూరుగు ముళ్ళు ఉంటాయి. చెట్టు మనకి పింపుల్స్ కి మొహం మీద ఇక్కడ ఎట్లయితే ఇట్లా పక్కనే తెలుసు కానీ పేరు అదని తెలియదు. అది ఆ చెట్టుకు కూడా అలానే వస్తుంది. చెట్టు బెరుడుకు కూడా ముళ్ళు ఎలా ఉంటాయంటే, చెట్టు కొమ్మలకు ఉండవు, ఏదైతే బార్కు ఉంటుందో పెద్ద ఇది ఉంటుందో దానికి ఉంటాయి అన్నమాట. సేమ్ మనకి ఏవైతే మొహం మీద ముళ్ళులు లాగా ఉంటాయో సేమ్ అలానే ముళ్ళులు ఉంటాయి ఈ పెద్ద కొమ్మకి. సో అలాంటిది బూరుగు ముళ్ళు అనమాట. ఈ బూరుగు ముళ్ళుని దీన్ని షాల్మలి అంటారు, షాల్మలి కంటకం అంటారు అనమాట. ఈ బూరుగు ముళ్ళుని తెచ్చి దీన్ని మనం చందనం చెక్కని ఎలా రాసి అద్దుకుంటామో, సో అలాగే మనకి పింపుల్ ఏదైతే ఉందో ఆ పింపుల్ మాస్కి దాన్ని ఒక 2 చుక్కలు వేసి అరగదీస్తే గంధం వస్తుంది. సో ఆ గంధాన్ని రాస్తే ఇట్లాంటి పింపుల్స్కి బాగా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో పింపుల్స్లో మనకి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ వాడేసేయడం, అందుకే తగ్గలేదు అని చెప్పి అనుకోవడం కాదు. ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్కి ఎలాంటి వాటికి ఏ టైప్ ఆఫ్ ది వాడాలి అనేది చూసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎర్రచందనం బాగా వర్క్ చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా తెల్లచందనమే వాడాల్సి ఉంటుంది. సో అట్లా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఎర్రచందనం వాడినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు, ఇంకాస్త డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది అడుగుతుంటారు, మేడం నేను వాడాను, మీరు చెప్పారు, నాకు అంతా డ్రై అయిపోయింది స్కిన్ అని. సో ఇట్లా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తెల్లచందనమే వాడాలి. సో మనకి ఏంది అంటే అది తెలియక ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, మనకి పింపుల్స్ వచ్చేసినాక, పింపుల్ తగ్గిపోయినాక మచ్చలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కుంకుమ పువ్వుతో చేసిన కుంకుమ తైలం అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. ఈ మచ్చలు ఏంటంటే గ్రాడ్యువల్గా మనకి స్కిన్ లైటనింగ్ అవుతుంది కుంకుమ తైలం వల్ల. సో ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు ఒకటే తీసేసుకొని ఒకటే వాడేస్తే మనకి ఎఫెక్ట్ తెలియదు. సో ఎలాంటి వాళ్ళు ఏం వాడాల్సి ఉంటుంది దాన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు. ఈ డాండ్రఫ్ ఉండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా మీకు ఈ తెల్లచందనం ఉంది కదా, అది కూడా మీకు సూదనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు కూడా మీకు తెల్లచందనమే వాడాల్సి ఉంటుంది అన్నమాట. సో పర్టికులర్గా చూసుకొని దానికి తగ్గట్టు మీరు పింపుల్స్కి ట్రీట్మెంట్ తీసుకోండి. బట్ దేని వల్ల వచ్చింది పింపుల్ అనేది ఎట్లా తెలుసుకుంటారు మ్యామ్? మీకు తెలిసిపోతుంది. ఫోర్ హెడ్ మీద వచ్చింది అంటే మనకి జనరల్గా డర్మటైటిస్ కండిషన్ అనుకోవచ్చు. ఇది ఇచ్చింగ్ అది లేదు అనుకోండి, సో దాన్ని ఎర్రచందనం వాడేసేయచ్చు. ఇచ్చింగ్ ఉంది అంటే ఎక్కడైనా సరే మీ ఫేస్లో ఎక్కడన్నా ఒక పింపుల్ అంటే గ్రూప్ ఆఫ్ పింపుల్స్ అనమాట, ఎక్కువ ఎలర్జిక్ టైప్ ఆఫ్ అలా కనపడుతున్నప్పుడు మీకు ఇచ్చింగ్ ఉంటే తెల్లచందనంకి వెళ్ళిపోండి, ఇచ్చింగ్ లేదు అంటే ఎర్రచందనంకి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఇక్కడ ఫేస్ చీక్స్ మీదకి వెళ్ళాయో అప్పుడు శాల్మలి కంటకం, అది బూరుగు ముళ్ళుకి వెళ్ళిపోండి. సో అట్లా మచ్చలు ఫామ్ అయిపోయి మళ్ళీ పడినాక, అప్పుడు ఫేస్ మీద మచ్చలు పడినాక అప్పుడు కుంకుమ తైలం వాడండి.
సో ఇదనమాట ఈ 4 పార్ట్స్ని చూసుకొని మనకి ఎక్కడ ఏం పింపుల్స్ వస్తున్నాయో చూసుకొని, అలా ఫ్యాట్ తిన్నాక వస్తాయి పింపుల్స్, వాళ్ళు ఎక్కువ వాటర్ తాగండి, వేడి నీళ్ళు తాగాలి. సో వేడి నీళ్ళు తాగుతూ ఉంటే ఏదైతే ఫ్యాట్ వల్ల వచ్చిన పింపుల్స్, అంటే ఈరోజు బిర్యానీ తిన్నాము, నెక్స్ట్ రోజు మీ ఫేస్కి పింపుల్స్ రాకూడదు అంటే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ హాట్ వాటర్ తాగండి. సో అట్లా ఆయిల్ స్వీట్స్ ఎక్కువ తిన్నాము ఈరోజు, నెక్స్ట్ మళ్ళీ మనకు ఆ పింపుల్ ఎఫెక్ట్ కనపడకూడదు అంటే ఒక 2-3 డేస్ హాట్ వాటర్ తాగుతూ ఉంటే మీకు గ్రాడ్యువల్గా వచ్చే పింపుల్స్, నెంబర్ ఆఫ్ పింపుల్స్ తగ్గుతాయి. సో అట్లా కూడా మనకి పనికి వస్తుంది అనమాట. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ పింపుల్స్కి మనం ఒక్కొక్క టైప్ ఆఫ్ రెమెడీ వాడుకోవాలి. అందరూ ఒకటే ఆ చందనం పూసేయండి అంటే అందరు పూసేయడం కాదు, ఏది పనికి వస్తుందో దాన్ని వాడుకుంటే బాగా పనిచేస్తుంది. ఓకే మ్యామ్. సో బేసిక్గా డయాబెటీస్ గురించి చాలా చాలా రెమెడీస్ ఆన్లైన్లో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి. బట్ అశ్వగంధ గురించి మాట్లాడినప్పుడు జనరల్లీ హార్ట్ హెల్త్ కానీ, కాగ్నిటివ్ హెల్త్ కానీ, లేదంటే వాటి హెల్ప్, స్లీప్ని కూడా హెల్ప్ చేస్తుంది మంచిగా వచ్చేలాగా అని చెప్పేసి బెనిఫిట్స్ చూసాం. బట్ రిషగంధ గురించి వింటే రిషగంధ దేనికి అసలు హెల్ప్ అవుతుంది? అశ్వగంధ ఈజ్ వితానియా సోమ్నిఫెరా, రిషిగంధ ఈజ్ వితానియా కోయాగ్లెన్స్. రిషిగంధ. సో ఇది ఏంటంటే సేమ్ ఫ్యామిలీకి చెందిన ఇంకొక ప్లాంట్. అంటే ఇప్పుడు మనము మల్లెపూలు, జాస్మిన్, అంటే సన్నజాజి, జాజి పూలు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే జాతికి చెందినవి. అట్లాగే రిషిగంధ, అశ్వగంధ కూడా ఒకటే జాతికి చెందినవి అనమాట. జనరల్గా ఏంటంటే దీన్ని అడల్టరేట్ కూడా చేస్తారు, అది అశ్వగంధ అని చెప్పి కూడా అమ్మేస్తూ ఉంటారు దీని రూట్స్ని కూడా. సో జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అశ్వగంధ అంటే ఏంటి అంటే అశ్వం యొక్క యూరిన్ యొక్క స్మెల్ వచ్చేలాగా ఉంటుంది కాబట్టి దీనికి అశ్వగంధ అని చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అశ్వం లాగా ఇది యూజ్ చేసినప్పుడు అశ్వంకి హార్స్ పవర్ అని మనం ఎట్లా చెప్పుకుంటామో సేమ్ అదే అంత ఎనర్జీ ఇవ్వగలదు కాబట్టి కూడా అశ్వగంధ అని చెప్పి దానికి ఇంకొక నామం కూడా అట్లా చెప్తారనమాట. సేమ్ అట్లానే ఇది రిషిగంధ. ఇది ఒకసారి స్మెల్ చూడండి, ఈ ప్లాంట్ ఒకసారి చూపించండి. చాలా హెవీ ఉంది అసలు స్మెల్, చాలా ఘాటుగా ఉంటుంది. ప్యూర్ డ్రగ్కి మనం ఎక్కువ యూజ్ చేయని వాటికి ఇట్లా స్ట్రాంగ్ స్మెల్ అనేది మనకు కనపడుతుంది. ఈవెన్ అశ్వగంధ కూడా దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసేస్తే మీకు స్మెల్ తెలీదు, బట్ నిజమైన అశ్వగంధ, మనకు ఒరిజినల్ అశ్వగంధ స్మెల్ బాగా తెలుస్తుంది. ఇవి రిషిగంధ, డీర్ యూరిన్ స్మెల్ వస్తుంది. అది అందుకే రిషగంధ అంటారు. రిషం అంటే డీర్ అన్నమాట. సో దానికోసం దీనికి ఆ పేరు వచ్చింది అనమాట. ఇవి సీడ్స్. యాక్చువల్లీ రూట్ని ఈ అశ్వగంధకి అడల్టరేట్ చేస్తారు. డిస్టెన్స్ లో పెట్టుకుని వస్తుంది స్మెల్. ఇది చాలా ఘాటు ఉంటుంది. ఇవి యాక్చువల్లీ ఇవి మనకి ఒక 10 to 12 ఫ్లవర్స్ నైట్ నానబెడితే నెక్స్ట్ రోజుకి వాటర్ తేలుతుంది. సో మనం సీడ్స్ అవన్నీ పడేసి కింద వాటర్ మాత్రమే తాగాలి. అది ఎక్కువ తాగలేని చాలా చేదు ఉంటుంది ఇవి, బట్ చేదుయే డయాబెటీస్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఎంటీ స్టమక్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 hour అయిన తర్వాత ఇన్ జనరల్ ఫుడ్ తీసేసుకోవచ్చు మీరు. ఇట్లా వాడుకోవాలి డయాబెటీస్ వాళ్ళకి. సో కంట్రోల్ అవుతుంది. సో ఆక్సిడేటివ్ కెపాసిటీ దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి, స్ట్రెస్తో డయాబెటీస్ వస్తుంది. సో సెల్ మెటబాలిజం, సెల్ ఫంక్షన్ ఇవి కాకుండా కూడా సన్నగా ఉన్నా కానీ, డైట్ కంట్రోల్ చేస్తున్నా కానీ కొంతమందికి షుగర్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో దానికి స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ స్ట్రెస్ని కూడా తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అనుకోవచ్చు మనం అనమాట. ఈ అశ్వగంధకి ఏదైతే మనకి న్యూరలాజికల్ ఎఫెక్ట్ మీరు చెప్పారు కదా, కోగ్నిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సేమ్ అవన్నీ కూడా దీనికి కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి వితానియా కోయాగ్లెన్స్ అని ఎందుకు అంటారంటే ఇది మనం పాలల్లో వేస్తే ఆ పాలు విరిగి ఇది పన్నీర్ లాగా తయారవుతుంది కాబట్టి దీనికి పన్నీర్ డోడి అని కూడా పేరు ఉంటుంది అనమాట. సో ఆ పన్నీర్ని మనం యూజ్ చేసినప్పుడు జనరల్గా పన్నీర్ ఈస్ హెవీ, యాక్చువల్లీ హెవీ ప్రోటీన్. సో డయాబెటీస్ కూడా హెవీ ప్రోటీన్ అండ్ హెవీ ఫ్యాట్. అంటే మనకి మిల్క్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి పన్నీర్ యొక్క ఫ్యాట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్తో మనం చేసిన పన్నీర్ అనుకోండి, దట్ డిఫర్స్ అనమాట అట్లా. సో దీనికి ఇది యూజ్ చేసి మనం ఏదైతే 21 పన్నీర్ తయారు చేస్తామో ఆ పన్నీర్ కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ పాతకాలంలో ఇవే యూజ్ చేసేవారు కాబట్టి దీనికి పన్నీర్ డోడి అని లోకల్ నేమ్ అనమాట. సో అట్లా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం పన్నీర్ తిన్నా కానీ దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో డయాబెటీస్కి అది రాకుండా చేస్తుంది. సో దీని రూట్స్ ఏవైతే ఉన్నాయో రూట్ పౌడర్ని మనకి ఎవరికైతే స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి కదా, నిద్ర పట్టని వాళ్ళకి ఇప్పుడు అశ్వగంధ ఎట్లయితే ఎఫెక్ట్ చూపిస్తుందో ఈ రిషగంధ కూడా రూట్ పౌడర్ని కూడా
యూజ్ చేసుకోవచ్చు మనం న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ వాటిలో అనమాట. ఓకే. సో ఇది ఇప్పుడు మనము డయాబెటీస్కి ట్రై చేస్తున్నప్పుడు ఎవరికైతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ పర్టికులర్లీ ఉన్నారో వాళ్ళు దీన్ని ట్రై చేయాలి. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఒకటే సొల్యూషన్ ఉండదండి ఆయుర్వేదంలో. సో ఎందుకు, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ గెట్టింగ్ ద డయాబెటీస్ ఎగ్జాక్ట్లీ. అనేది చూడాలి. జనరల్గా ఆయుర్వేదంలో 2 రకాల డయాబెటీస్ ఎట్లా చెప్తారంటే సంతర్పణజన్య, అపతర్పణజన్య అని ఇలా 2 రకాల మధుమేహాలు చెప్తాడు. సంతర్పణజన్య అంటే బాగా తిని లావుగా ఉన్న వాళ్ళకి వచ్చే డయాబెటీస్. అపతర్పణజన్య అంటే సన్నగా ఉంటారు, వాళ్ళు తినేది కూడా తక్కువే, బట్ అయినా కూడా వాళ్ళకి షుగర్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఇట్స్ డిఫరెంట్ వన్. సో మనకేంటంటే ఆయుర్వేదంలో ఇలా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి సేమ్ డ్రగ్ ఉండదు. సో ఇది వాడాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఇది మేము చెప్పాం కదా అని వాడేయదు. ఒకసారి డాక్టర్ని కలిసి ఎన్ని వాడాలి, మీకు వచ్చిన డయాబెటీస్ కంట్రోల్ని బట్టి ఎన్ని సీడ్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఇట్స్ అవేర్నెస్ లాగానే చూసుకోండి. రైట్. సో ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవుతుందా లేదా అనేది డౌట్ఫుల్. అవును, అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ ఇది మెయిన్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీకు చెప్పాను కదా, స్ట్రెస్ ఇండ్యూస్డ్ వచ్చిన వాళ్ళకి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, దాని వల్ల వచ్చిన డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో వాడేమో తగ్గలేదు అంటే ఎవరికి వాడాలి అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో దాన్ని బట్టి అనమాట. మెటబాలిక్ డిజార్డర్, గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్క్ చేస్తుంది. ఓకే. గట్ ఇష్యూస్ కి కూడా హెల్ప్ వర్క్ చేస్తుంది. అండ్ మోషన్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్లీప్ ఒకసారి ఇవి ఎక్కువ తీసుకున్నా కష్టమేనండి, తీసుకున్నా నిద్ర పట్టేస్తుంది. సో చక్కగా నిద్ర ఎక్కువ పోతారు. సో దాన్ని బట్టి స్లీప్ డ్రగ్ లాగా కూడా. సో మనకేంటంటే ఈ బ్రెయిన్ని కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటి అంటే డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసి ఎన్ని వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకొని దాన్ని బట్టి వాడండి. ఇట్స్ లైక్ అవేర్నెస్ థింగ్ లాగా. ఓకే. ఓకే. సో మీరు అన్నట్టుగా ఓన్లీ వాటర్లో వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి అని అన్నారు కదా. సో పన్నీర్ డోడి అన్నారు కదా, అది కూడా తిన్నా కూడా డయాబెటీస్ కి హెల్ప్ అవుతుంది కదా. ఇదే పన్నీర్ డోడి. పన్నీర్ అంటే ఇది పాలల్లో వేసి అది తింటే. అవునవును, అది కూడా యూస్. అంటే మీరు యాక్చువల్లీ ప్రోటీన్ కావాలి, బట్ యువర్ డయాబెటిక్. ఓకే. సో హెల్త్ కాన్షియస్ ఉంది మీకు. సో మీకు బాడీ బిల్డ్ అవ్వాలి, డయాబెటీస్ ఉంది, హెల్త్ కాన్షియస్ ఉంది, లో క్యాలరీ కావాలి అనుకున్నప్పుడు దీంతో తయారు చేసిన పన్నీర్ ఇట్ వుడ్ బి లో కెలరిక్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న ఏదైతే ఫంక్షన్ ఉందో దానికి అటాచ్ అవుతుంది. బట్ ఆ పన్నీర్ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది, కొంచెం చేదు ఉంటుంది. ఈ డయాబెటీస్ అంటేనే చేదువి తినాలి అన్నట్లే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు కాకరకాయ చెప్పనివ్వండి, మెంతులు చెప్పనివ్వండి, ఏం చెప్పినా కానీ మోస్ట్లీ ఆయుర్వేదం ప్రకారం చేదు అనేది మధుర పదార్థానికి తిక్తరసం అనేది ఆపోజిట్ యాక్షన్ చేస్తుంది. సో అలా యూజ్ చేస్తేనే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.